ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక రంగంలో అనేక భక్తి మార్గాలు ఉంటాయి. ప్రతి భక్తి మార్గం కూడా చాలా విశేషమైనటువంటిది, భిన్నమైనటువంటిది, భక్తుడికి అమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అయితే ఈ భక్తి మార్గాలన్నింటిలో కూడా శ్రీ సాయిబాబా అనేటువంటి భక్తి మార్గము అత్యంత అద్వితీయమైనటువంటిది. ఎందుకంటే ఈ భక్తి మార్గంలో మనకు ఆంక్షలు ఉండవు, చట్రాలు ఉండవు, బాబా ప్రేమ తప్ప మరొకటి ఇందులో స్థానం ఉండదు. అందుకనే ఈ మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరూ కూడా వెనుదిరిగి వెళ్ళినటువంటి వారు ఉండరు. అంతేకాదు, మొదట కేవలము బాబా పట్ల కోరికలతో ఆకర్షితులైనటువంటి వారు కూడా కాలం గడుస్తున్న కొద్దీ బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని తన్మయత్వాన్ని పొందుతారు. బాబా మార్గమే కాకుండా ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో అనేక భక్తి మార్గాలు ఉన్నాయి. అవి వేటికవి విభిన్నమైనటువంటిది. ప్రతి భగవంతుడి భక్తి మార్గంలో కొన్ని దీక్షలుంటాయి, నిష్టలుంటాయి, నియమాలుంటాయి. ఈరోజు మనము కార్తీక మాసం నుండి కూడా మకర సంక్రాంతి వరకు అయ్యప్ప స్వాములను చూస్తాం. అయ్యప్ప మాలధారణ చేసినటువంటి వారు ఎంత నిష్టగా ఉంటారు, ఎంత నిజాయితీగా ఉంటారు, ఎంత కఠినమైనటువంటి నియమాలను పాటిస్తారు కదా. ఉదయాన్నే వేకువజామున 4 గంటలకు చన్నీళ్లతో స్నానం చేసి అయ్యప్పకు పూజ చేసుకొని కానీ గుమ్మం నుంచి కాలు బయట పెట్టినటువంటి వారు. పచ్చి గంగను కూడా ఎక్కడా పడితే అక్కడ తాగనటువంటి వారు. నిష్ఠ నియమాలతో పూజలు చేసి మండలం రోజులు అయ్యప్ప స్మరణలో ఉండి ఆ తర్వాత కొండకు వెళ్ళి మొక్కులు సమర్పించుకొని దీక్షలను విరమిస్తారు. అదేవిధంగా భవానీ మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా, ఆ మాల ధరించినటువంటి వాళ్ళు సాక్షాత్తు అమ్మవారుగా మనకు కనిపిస్తారు. హనుమాన్ మాల వేసుకున్నటువంటి వారు, ఆ యువకులంతా కూడా ఆ కాషాయపు జెండాలు పట్టుకొని కాషాయపు వస్త్రాలు కట్టుకుంటే ఆ మండలం రోజులు వారిలో మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇలా అనేక భక్తి మార్గాల్లో ఉన్నటువంటి దీక్షలు, ఆ దీక్షలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ 40 రోజులు వారు విశ్వసించినటువంటి ఆ దీక్షను, భగవంతుణ్ణి పట్టుకొని ఉంటారు. దీక్ష విరమించిన తర్వాత మళ్ళీ సాధారణంగా ఎవరి ఇష్ట దైవాల వైపు వెళ్ళిపోతారు, ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు మండలం రోజులు కాదు, జీవిత పర్యంతము కూడా ఒకే దీక్షలో ఉంటారు. బాబా చెప్పినటువంటి శ్రద్ధా నిష్టలను అనుక్షణం వారు అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితకాలము కూడా సాయి చరణాల వద్ద దీక్షతో కూర్చుంటారు. అంటే నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక దీక్షను మనం తక్కువ చేయడం, ఇంకో దీక్షను ఎక్కువ చేయడం కాదు. బాబా సాహచర్యంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆ సౌందర్యాన్ని మీకు తెలియజేయడానికి, ఆ మాధుర్యాన్ని తెలియజేయడానికి మాత్రమే. ఎందుకంటే మనము ఎప్పుడూ కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి. మా ఇంట్లో కూడా అయ్యప్పమాల బాబా ఇస్తాడు. అయ్యప్పమాల వేసిన రోజులు చాలా నిష్టగా ఉంటాడు, చాలా నియమాలను కూడా పాటిస్తాడు. కానీ ఆ మాల తీసిన తర్వాత మళ్ళీ రొటీన్లోకే వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా దీక్షల్లో ఉండేటువంటిది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా చెదిరిపోనటువంటి దీక్ష ఉండాలి. అనునిత్యము ఆ దీక్షలోనే ఉండి ఏ దైవాన్నైతే మనం పట్టుకొని ఉన్నామో ఆ పట్టుకొని ఉన్నటువంటి దైవం పట్ల రోజు రోజుకు విశ్వాసం అనేటువంటి దాన్ని పెంచుకునేటువంటి దీక్షలో ఉండాలని చెప్పి బాబా మార్గం చెప్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఏకనామము, ఏకరూపానికి ఉన్నటువంటి విశిష్టతే ఇది. నిజంగా ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు నిత్యము దీక్షలోనే ఉంటారు. ఎటువంటి దీక్ష అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దీక్షలో ఉంటారు. నేను ఎప్పుడూ కూడా అసత్యం పలకకూడదు అని ఒకరు దీక్ష తీసుకుంటే, నేను ఎవరినీ కూడా నిరాదరించకూడదు, అందరితో ప్రేమగా ఉండాలని చెప్పి కొంతమంది, బాబాయే నా జీవిత సర్వస్వము, జీవితంలో ఏమి జరిగినా ఆయనదే భారము, ఆయన నిర్ణయం ప్రకారమే నా జీవితం జరుగుతుందని
నిత్యము కూడా జీవిత పర్యంతము ఇదే దీక్షలో ఉండేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అనేక విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వు ఫలానా ఉపాసన చెయ్యి, ఫలానా వద్దకు వెళ్ళు, ఫలానా ఉపచారాలు చెయ్యి, నీకు మంచి జరుగుతుందని చెప్తారు. కానీ ఒకసారి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఇతరులు చెప్పినటువంటి దానికంటే కూడా తన అంతరాత్మ చెప్పేటువంటి దానిపైనే ఎక్కువగా విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మన అంతరాత్మ బాబా వైపే నడిపిస్తూ ఉంటుంది. అంతరాత్మ చెప్తుంది, నీకు ఒక గొప్ప స్థానం లభించిన సద్గురు పాదాల వద్ద దాన్ని వదిలి వెళ్ళకు. జీవితం తలక్రిందులైనా సరే, నువ్వు రోజు కూడా పరిస్థితులు నిన్ను క్షోభింపచేస్తూ శోక సముద్రంలోకి నెడుతున్నా సరే, నీ మనస్సు ఎంత అలజడిగా ఉన్నా సరే, నీ మనస్సు ఇతర విషయాల వైపు ఎంతగా పరిగెడుతున్నా సరే, వాటన్నింటినీ కూడా నిగ్రహించుకొని వాటిని బాబా చరణాల వద్ద సమర్పించు అని చెప్తుంది. అందుకని బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఇతర ఏ మార్గాల వైపు వెళ్ళరు. నిజంగా ఒక జీవిత పర్యంతము కూడా ఒకే దీక్షలో ఉండడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం అంటే, ఈ దీక్షకు ఉపవాసాలు లేవు, డ్రెస్ కోడ్లు లేవు, మాలలు లేవు, నియమాలు లేవు, నిబంధనలు లేవు. నీవుగా జీవితాన్ని ముందుకు సాగిస్తూ నీవు సద్గురువులో లీనమయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి దీక్ష శ్రీ సాయిబాబా మార్గం. ఇంతకు మించినటువంటిది నాకు తెలిసి ప్రపంచంలో ఏ భక్తి మార్గంలో కూడా ఉండదు. మనమందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సద్గురు సాహచర్యంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా నిత్యము దీక్షతో ఉన్నట్టే. అంత గొప్ప దీక్షను బాబా మనతో చేయిస్తారు. కేవలము నియమము మండలకాలం కాదు, నీ నియమం అనేటువంటిది సద్గురువుతో, దైవముతో నీ సహచర్యం అనేటువంటిది జీవితకాలము కొనసాగాలి. జీవితకాలము కూడా నువ్వు అద్భుతమైనటువంటి భక్తి మార్గంలో ప్రయాణించడానికి నీ జీవితానికి బాబా మార్గము ఎంతగానో దోహదపడుతుంది. అంత ఉన్నతమైనటువంటి మార్గంలో మనం ఉన్నందుకు మనందరము కూడా ఎంతో సంతోషించాలి. ఇంకా మన పరిణితి పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బాబా సాహచర్యంలోకి వచ్చిన తర్వాత మనకు ఎంత ధైర్యం వస్తుందంటే, భక్తి మార్గంలో ఏ దీక్ష చేసినా సరే ఎందుకోసము, భగవంతుడి అనుగ్రహం కోసము. భవిష్యత్తులో ఒక మండలకాలం దీక్ష చేస్తే భవిష్యత్తులో మనం చేసినటువంటి దీక్షను మెచ్చి ఆ భగవంతుడు మన వెంట ఉంటారని చెప్పి అనేక దీక్షలను మనం చేస్తూ ఉంటాం. ఇతర భక్తి మార్గాల్లో నిష్ఠతో, నియమాలతో దీక్ష చేస్తే, బాబా మార్గంలో కేవలము నీ మనస్సు మాత్రమే నిష్ఠతో ఉండి బాబా పట్ల నువ్వు శ్రద్ధను కలిగి ఉంటే, నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రతి పని పట్ల శ్రద్ధను కలిగి ఉంటే బాబా యొక్క అనుగ్రహము అనుక్షణము మనపైన ఉంటుంది. అంత గొప్ప సద్గురు దైవము మనందరికీ లభించినందుకు మనము ఈరోజు అదృష్టవంతులమని చెప్పాలి. ఎందుకంటే సద్గురువు మార్గంలో ఉన్నటువంటి వారు ఇతర విషయాలను వేటిని కూడా చెవికెక్కించుకోరు. అంతరాత్మ ఏదైతే చెప్తుందో ఆ అంతరాత్మ చెప్పినటువంటి విషయాలను మాత్రమే గ్రహిస్తాడు, వాటిని మాత్రమే ఆచరిస్తాడు సద్గురు సహచర్యంలో ఉన్నటువంటి వారు. ఇంత గొప్ప వరము ఏ భక్తి మార్గంలో కూడా మనకు లభించదు. వెనుకటికి ఒక శిష్యుడు గురువుని అడుగుతాడు, నన్ను నేను తెలుసుకోవాలంటే ఏమి చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఉన్నటువంటి స్థాయి, నీకున్నటువంటి ఆడంబరాలను చూసి లోకం నీ వెంట పడుతుంది. మరొక సమయంలో నీ నీచమైనటువంటి స్థాయిని, నీ దురదృష్టాన్ని ఈసడించుకొని నిన్ను ద్వేషిస్తుంది, వెలివేస్తుంది లోకం. ఈ రెండింటి సమయాల్లో, ఈ రెండింటినీ అనుభవిస్తున్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీకు సమాధానము నీ మనస్సాక్షి మాత్రమే నిజాలను చెప్తుంది,
నీ మనస్సాక్షే ఏది సత్యం అని చెప్పి చెప్తుంది. ఈరోజు లోకంలో ఉన్నటువంటిది ఇదే కదా. స్థాయి పెరిగినప్పుడు, మన వద్ద ఆడంబరం పెరిగినప్పుడు లోకం మన వెంట పడుతుంది, వెంటపడి నిన్ను ముంచేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు లోకులు నీ గురించి పొగుడుతున్నటువంటి పొగడ్తలు అవి వాస్తవమా కాదా అనేటువంటి తెలుసుకునేటువంటి గొప్ప సంస్కారాన్ని బాబా మనకు నేర్పిస్తారు. మనకు వెంటనే తెలిసిపోతుంది. మనకు కీర్తి వచ్చినప్పుడు, మన దగ్గర ఆడంబరం పెరిగినప్పుడు మనల్ని 1000 నోళ్ళు కొనియాడతాయి. వాళ్ళు పొగుడుతున్నటువంటి మాటలు నిజమా కాదా అనేటువంటిది నీకు నీ మనస్సాక్షి తెలియజేస్తుంది. ఎందుకు మనస్సాక్షి తెలియజేస్తుందంటే, ప్రతి సద్భక్తుడి యొక్క మనస్సు ఎప్పుడూ కూడా సాయిపైనే లీనమై ఉంటుంది. అలా లీనమై ఉన్నటువంటి మనస్సు నీకు సత్యాన్ని మాత్రమే చెప్తుంది. వీళ్ళందరూ చెప్తుంది అసత్యము. కేవలం ఈరోజు నీ స్థాయి పెరిగింది కాబట్టి, నీకు ఆడంబరం వచ్చింది కాబట్టి వీళ్ళందరూ నీ వెంటబడుతున్నారు. ఇవన్నీ కుప్పకూలినటువంటి రోజు ఎవ్వరూ నీతో ఉండరు. కాబట్టి నీ స్థాయి పెరిగినా, నీ చుట్టూ ఆడంబరాలు వచ్చేసినా సరే, నువ్వు ఎలా ఉన్నావో అదే స్థితిలో ఉండమని చెప్పి మన యొక్క మనస్సాక్షి మనకు తెలియజేస్తుంది. బాబా జీవితం చూస్తే మనకి ఇది చాలా ఈజీగా అర్థం కావాలి. బాబా వైభవం పెరిగిన తర్వాత ఎంతమంది ధనవంతులు వచ్చారు, ఎన్ని దక్షిణలు వచ్చాయి, ఎన్ని ఆడంబరాలు పెరిగాయి. అయినా సరే బాబా వాటిని పట్టించుకున్నారా? లేదు కదా. వారు కేవలం సూదంటి రాయి వలె అలా ద్వారకామాయిలో కూర్చున్నారే తప్ప, తనకు పెరుగుతున్నటువంటి వైభవాన్ని, తన చుట్టూ చేరుతున్నటువంటి జనాన్ని చూసి ఏ రోజు బాబా ఆనందపడలేదు, సంతోషపడలేదు. తన యొక్క మహిమ పెరిగింది, తన యొక్క ప్రాభవం పెరిగింది కాబట్టి వాటి వల్ల వచ్చినటువంటివే ఇవన్నీ అనుకున్నారు తప్ప, ఇవేవీ కూడా సత్యమైనటువంటివి కాదు, శాశ్వతమైనటువంటివి కాదు అనేటువంటిది బాబా ఆ రోజు ఆచరించి చూపెట్టారు. మనం కూడా చాలామంది ఎక్కడ బోల్తా పడతామంటే, మనకు కొంచెం కీర్తి రాగానే, కొంత మన వైపు సంపద రాగానే మన చుట్టూ జనం చేరుతారు. చేరినటువంటి వారు ఇక మన పనులను చేయించుకోలేరు, మనల్ని ఉబ్బి తబ్బిబ్బి చేస్తారు, చేసి లేని పొగడ్తలతో ముంచుతారు. చాలామంది బోల్తా పడేది ఇక్కడే. బాబా అనుగ్రహం వల్ల చాలామందికి ఒక మంచి స్థితి వస్తుంది. వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళు, లోకులు పొగిడేటువంటి ఆ మాటలకు పడిపోయి సంపాదించుకున్నటువంటి స్థితిని పూర్తిగా మనం చేతులారా సర్వనాశనం చేసుకుంటాం. తర్వాత మరి ఒక కోణం, నీ స్థాయి పూర్తిగా పడిపోయినప్పుడు, నీవు దుర్భరమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు లోకులు నిన్ను నానా మాటలు అంటారు. కనీసం నీతో ఆప్యాయంగా పలకరించేటువంటి వారు ఉండరు. అప్పుడు కూడా నీ మనస్సాక్షిని అడిగితే ఏం చెప్తుందంటే, ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి. ఈరోజు నువ్వు ఉన్నటువంటి స్థితి మళ్ళీ ఒక ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు. లోకుల మాటలతో నువ్వు కృంగిపోవద్దు అని చెప్పి మనస్సాక్షి మనకు సమాధానం చెప్తుంది. ఇదంతా ఎలా సాధ్యం? ఎవరైతే సద్గురువుపైనే మనస్సును నిమగ్నం చేస్తారో అటువంటి వారికి ఎప్పుడూ కూడా మనస్సాక్షి అనేటువంటి సమాధానం చెప్తుంది. చాలామంది బాధపడుతూ ఇతరుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి నా పరిస్థితి ఇది, దీనికి ఏంటో పరిష్కారం అర్థం కావట్లేదు, నేను ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి మన బాధంతా కూడా వాళ్ళ దగ్గర వెళ్ళగక్కుతాం. కానీ ఎవరమైతే మన మనస్సును మనం అడుగుతాము, ఎప్పుడైతే మన మనస్సు చెప్పేటువంటి మాట మనం వినగలుగుతాము, అప్పుడు నీవేమిటనేటువంటిది నువ్వు చాలా సునాయాసంగా తెలుసుకోగలుగుతావు. శ్రీ రమణులు చెప్పినట్టు నిన్ను నువ్వు తెలుసుకో అనేటువంటి ఆ మాటను మనము గ్రహించి ఆచరణలో పెట్టాలంటే మన మనస్సాక్షి చెప్పేటువంటి విషయాన్ని మనం వినాలి. అలా వినాలంటే ఎప్పుడూ కూడా నీ మనస్సు భగవంతుడి యొక్క సాహచర్యంలో, భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండాలి. అలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాధానము నీ మనస్సే నీకు చెప్తుంది. నీ మనస్సాక్షే నీకు తోడై నిలబడుతుంది.
ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తుల్లో చాలా కొద్దిమంది ఈ విషయాన్ని తెలుసుకోగలిగారు. నిజంగా బాబాను అంటిపెట్టుకున్నటువంటి ఒక 70-80 మంది భక్తుల్లో మొత్తం వెతికినా సరే ఒక్కరు కనిపిస్తారు. తన యొక్క మనస్సాక్షినే నమ్ముకొని ధైర్యంగా జీవించినటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షితు వకీలుగా ఉన్నప్పుడు, గొప్ప ప్రాభవంతో ఉన్నప్పుడు అనేక మంది పొగిడారు. అసలు కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి ఆ సోలిసిటరు ఏ ఆఫీస్లో అడుగు పెడితే ఆఫీస్ ధన్యమైపోయిందని చెప్పి దేవుడిలాగా చూసేటువంటి వారు. అటువంటి కాకాసాహెబ్ దీక్షితు షిరిడీకి వచ్చి వాడా కూడా కట్టుకొని ఇక్కడే ఉంటే అందరూ కూడా లోకులంతా కాకాసాహెబ్ పిచ్చోడైపోయాడు, పిచ్చి పక్కీర్ మాయలో పడ్డారన్నారు. ఎదురుగా అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాటుగా అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా కాకాసాహెబ్కు తెలిసినా సరే ఏ రోజు కృంగిపోలేదు. అరే, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థితి నుంచి నేను కింద పడిపోతున్నానా? కింద పడిపోయి నా జీవితమును, ఆ స్థాయి, నా చుట్టూ ఉన్నటువంటి ఈ హంగు ఆర్భాటం ఐశ్వర్యం కూడా పూర్తిగా నా నుంచి పోనుందా? ఇంతకుముందు వీటిని చూసి గౌరవించినటువంటి వారు ఇక నాతో ఉండరా అనేటువంటి ప్రశ్న ఏ రోజు కూడా కాకాసాహెబ్ మనసులోకి రాలేదు. అందుకనే అంత తృప్తిగా బాబా పాదాల వద్ద ఉన్నారు. లోకులన్నటువంటి మాటను దేనిని కూడా, ఒక్క మాటను కూడా మనసుకెక్కించుకోలేదు. మనస్సాక్షి చెప్పినటువంటి మాట, నువ్వు కాకాసాహెబ్ దీక్షిత్ సోలిసిటర్ కంటే కూడా, ఆ స్థాయి కంటే కూడా నువ్వు సాయి భక్త కాకాసాహెబ్గానే నీకు గొప్ప జీవితం రానుంది అని చెప్పి మనస్సాక్షి చెప్పినటువంటి మాటను కాకాసాహెబ్ విన్నాడు. అందుకనే కాకాసాహెబు ఉత్తమ గతులను పొందగలిగాడు. ఆ విధంగా మన మనస్సాక్షి చెప్పేటువంటి వారిని మాత్రమే మనం వినాలి. అందుకోసము మనం నిత్యము కూడా సద్గురు అనేటువంటి శ్రద్ధ, నిష్ఠ అనేటువంటి దీక్షలో ఎప్పుడూ కూడా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. శ్రద్ధతో ఎప్పుడు సద్గురు యొక్క చరణాలను ధ్యానించడం, ఓర్పుతో అన్ని స్థితులను సంతోషంగా ఓర్చుకోవడం, ఇంతకంటే గొప్ప దీక్ష ఏది ఉంటుంది చెప్పండి? ఇది జీవిత పర్యంతము ప్రతిరోజు సునాయాసంగా చేయగలిగినటువంటి దీక్ష మనకు బాబా మార్గంలో ఉంది. సద్గురువు ఇచ్చినటువంటి ఈ భక్తి మార్గంలో ఉన్నటువంటి గొప్ప సౌందర్యమే ఇది. ఎప్పుడూ కూడా మనల్ని ఆనందింపజేస్తుంది, సంతృప్తులుగా ఉంచుతుంది. ఎవరికి లోటు ఉండదండి. జీవితంలో లోటు ఉండనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ లోటును పదే పదే తలుచుకొని కృంగిపోయేటువంటి వారు జీవితాంతం అందులోనే కృంగిపోతూ ఉంటారు. బాబా మార్గంలో బాబా భక్తులకు సమస్యలు ఉండవా? బాధలు ఉండవా? ఉంటాయి. కానీ ఇతరుల కంటే భిన్నంగా మనం ఉండగలుగుతాను. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా మనకు మనోవేదన అనేటువంటిది ఉండదు. ఎందుకు ఉన్నదంటే మన మనస్సుల్లో సద్గురువు పైన ప్రేమ ఉంది, మన మనస్సులో ఆయన ధ్యాస ఉంది. కాబట్టి ఆయన ఉన్న చోట ఎక్కడి నుంచి మనకు మనోవేదనలు వస్తాయి చెప్పండి? మనోవేదన లేనప్పుడు కృంగుబాటు ఉండదు, కృంగుబాటు లేనప్పుడు అధైర్యం అనేటువంటిది ఉండదు. ఇన్ని గొప్ప విషయాలు మనకు తెలియకుండానే బాబా మనకు అలవరుస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇన్ని సుగుణాలు, ఇన్ని లక్షణాలు మనమే గుర్తించలేకపోతున్నాం. అది సమస్య. బాబా నీకేమి ఇచ్చాడంటే ఇల్లు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, కారు ఇచ్చాడు, కొడుకు ఇచ్చాడు, కోడలు ఇచ్చాడు. అవి కాదు. బాబా మనకి ఇచ్చేటువంటివి వేరే ఉంటాయి. ఈ లౌకికపరమైనటువంటివి కాదు. బాబా మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాలను ఇస్తాడు. మనోవేదన లేకుండా చేయడం, ధైర్యంతో జీవించడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా చలించనటువంటి స్థితిలో మనల్ని పెట్టడం, అంతకు మించినటువంటి గొప్ప వరాలు ఏముంటాయి చూడండి. ఏ దీక్ష చేస్తే ఇవి వస్తుంది? కేవలం సద్గురువు పట్ల శ్రద్ధ, నిష్ఠ అనేటువంటి దాన్ని పరిపూర్ణంగా మన మనసుల్లో నిలుపుకుంటే ఇవి చాలా సునాయాసంగా మనకు వస్తాయి. సద్గురువు భక్తుడి జీవితంలోకి అనుకోకుండా ప్రవేశిస్తాడు. అనుకోకుండా ప్రవేశించి గతంలో దేనిపైన లేనటువంటి, ఏ మార్గం పైన లేనటువంటి విశ్వాసాన్ని సద్గురువు ఆ భక్తుడికి కలిగిస్తాడు. మీకు ఒక చిన్న లీల చెప్తాను. 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయికి అనారోగ్యం చేసి బలహీన పడిపోతుంటే చెక్ చేయిస్తే డయాబెటిక్ ఉందని చెప్పి తేలుతుంది. తర్వాత చాలా కృంగిపోతాడు. డాక్టర్ మందులు ఇస్తాడు. 22 ఏళ్ల వయసులో
షుగర్ బిళ్ళలు తినడం అంటే మామూలు విషయం కాదు కదా. అలా కృంగుబాటులో ఉన్నప్పుడు తన మేనమామ వచ్చి చెప్తాడు, రే నువ్వు దేని పట్ల నువ్వు కృంగుబాటు వద్దు, ఉంటే వచ్చింది ఉంటే ఉంది డయాబెటిక్, దాన్ని వదిలేసేయి. నువ్వు రేపటి నుంచి నీకు ఏ రోగము లేదు అనేటువంటి విశ్వాసంతో రోజు బాబాను పూజించుకో, ఈ సచ్చరిత చదువుకో అని చెప్పి పుస్తకం ఇచ్చి వెళ్ళాడు. అబ్బాయి 2 మార్లు సచ్చరిత పారాయణ చేసిన తర్వాత ఆ ట్యాబ్లెట్లను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తూ ఊదీ ప్రసాదాన్ని తీసుకుంటూ తను ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అబ్బాయికి ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే, అనేక మాయరోగాలను నివారించేటువంటి బాబా నాలో ఉన్నటువంటి ఆ మధుమేహాన్ని నివారించడం పెద్ద సమస్యనా అని చెప్పి అనుకున్నాడు. ధైర్యంతో జీవనం సాగిస్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప మలుపు వచ్చింది. ఆ మలుపు ఏంటంటే, వారి తండ్రి చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. సింగరేణిలో పనిచేసేటువంటి వారు, సర్వీస్లో ఉండగా చనిపోయినటువంటి వాళ్లకు డిపెండెంట్ ఉద్యోగం లభిస్తుంది అక్కడ. అయితే సింగరేణి కాలనీలో గనిలో పనిచేయాలంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం. కానీ అబ్బాయికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ రావడం అనేటువంటిది కొంత ఇబ్బంది. వయసు చిన్నది, అందులో డయాబెటిక్ ఉంది. ఈ డయాబెటిక్ ఉన్నటువంటి విషయం తెలిస్తే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ రాదు. ఇటువంటి పరిస్థితుల్లో బాబా పైన పూర్తిగా భారం వేసి, బాబా ఉద్యోగం వస్తే సంతోషం, రాకపోయినా సరే నాకు బాధ లేదు అని చెప్పి మెడికల్ టెస్ట్లకు అటెండ్ అవుతాడు. అటెండ్ అయిన తర్వాత మనసులో గాబరా ఉంటుంది కదా, మరి ఏ సర్టిఫికేట్ ఇస్తారో ఏమిటో, దాంట్లో నేను ఫిట్నెస్ వస్తుందా లేకపోతే అన్ఫిట్ వస్తుందా అనేటువంటిది కొంత కంగారు పడుతూ ఉంటాడు. సాయంకాలం వెళ్ళి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసము ఆర్ఎంఓ దగ్గర కూర్చుంటాడు. కూర్చుంటే సిస్టర్ వచ్చి అతని రిపోర్ట్స్ అన్నీ ఇచ్చి, డాక్టర్ గారు మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు, మీ టెస్టులు అన్నీ నార్మల్గా ఉన్నాయి అని చెప్తుంది. చాలా ఆశ్చర్యపోతాడు. మొదట టెస్ట్ చేసినప్పుడు 2-3 సంవత్సరాల క్రితము 320కి పైగా షుగర్ ఉంది 22 ఏళ్ల వయసులో. 3 ఏళ్లుగా బాబాను నమ్ముకొని బాబా పైన విశ్వాసాన్ని పెంచుకుంటే ఆ అబ్బాయికి ఆ ఉద్యోగానికి కావాల్సినటువంటి మెడికల్ సర్టిఫికేట్ టెస్ట్లో షుగర్ అనేటువంటిది నార్మల్గా చూపెట్టింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాబా కూర్చున్నటువంటి వేప చెట్టే తన చేదును వదిలించుకొని తీయగా మారింది. మరి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు మధుమేహం లాంటిది కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనటువంటివి. వాటిని నివారించడము, వాటిని అదుపులో పెట్టడం అనేటువంటిది బాబాకు పెద్ద పని కాదు. కాకపోతే ఏంటంటే, దీనికి కావలసినటువంటిది మనకు బాబా పట్ల నిష్ఠా శ్రద్ధలు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనం ఏ అవస్థలో ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా, జాగృతావస్థలో ఉన్నా, ఎప్పుడూ కూడా బాబా పట్ల నిష్ఠ శ్రద్ధ అనేటువంటి దీక్షను మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితం తరిస్తుంది. జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లను మనం చాలా సునాయాసంగా తట్టుకోగలుగుతాం. మనం ఏ స్థాయిలో ఉన్నా సరే లోకుల మాటలు కాకుండా మన మనస్సాక్షి చెప్పేటువంటి మాటలను మనం వినగలుగుతాం. కాబట్టి అటువంటి గొప్ప భక్తి మార్గంలో ఉన్నటువంటి మనందరం అదృష్టవంతులం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. మీరందరూ అభిమానించేటువంటి శ్రీ వరాల సాయి మందిరం 4వ వార్షికోత్సవము ఫిబ్రవరి 14వ తేదీ రోజు రాబోతుంది. గత 3 సంవత్సరాలుగా కూడా మనము వరాల సాయి వార్షికోత్సవం సందర్భంగా 52 గురువారాల పూజను మనం ఆచరించడం జరుగుతుంది. వరాల సాయి మందిరంలో గత 3 ఏళ్లుగా జరుగుతున్నటువంటి 52 గురువారాల పూజ ద్వారా బాబా అనుగ్రహం పొందినటువంటి వారు లేరంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ఎవరైతే 52 గురువారాల పూజలో పాల్గొన్నారో, మొదటి పూజ 2వ పూజ నాటికే బాబా అనుగ్రహం పొంది ఎంతో సంతోషంతో వారి యొక్క ఆనందాన్ని పంచుకున్నటువంటి సాయి బంధువులు అనేక మంది ఉన్నారు. వరాల సాయి అనగానే మీ అందరికీ కూడా మనసులో ఒక ఆనందం, ఒక ఉద్వేగం. వరాల సాయి మన ఇంట్లో ఒక మనిషిగా చూసుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు.
చాలామంది వరాల సాయిని అభిమానించేటువంటి వాళ్ళు ఇప్పటి వరకు మందిరానికి రానటువంటి వాళ్ళే అధిక సంఖ్యలో ఉన్నారు. కానీ వారు ఎప్పుడూ కూడా మానసికంగా వరాల సాయికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వారు. అటువంటి వారందరి అభిమానం, మందిర నిర్వహణకు మీరు సహకరిస్తున్నటువంటి తీరు, దాంతో వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ఉత్సవాలు మరెక్కడా కూడా జరగవు. మనందరము కూడా వరాల సాయి మందిర 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈ 52 గురువారాల పూజలో పాల్గొని మందిర నిర్వహణతో పాటు వరాల సాయి మందిరంలో జరిగేటువంటి సేవా కార్యక్రమాలకు మనందరం కూడా తలా ఒక చెయ్యి వేసినట్టు అవుతుంది. 52 గురువారాల పూజకు 3 సంవత్సరాలుగా ఏ దక్షిణ అయితే నిర్ణయించామో 2501 రూపాయి, దానినే ఈ సంవత్సరం కూడా నిర్ణయించడం జరిగింది. బాబా పేరు మీద వారానికి మనం ఖర్చు చేసేది 50 రూపాయలు మాత్రమే. దాన్ని ఒకే మొత్తంలో మనము సంవత్సరానికి కలిపి 2500 రూపాయలుగా మనం వరాల సాయి మందిరంలో జరిగేటువంటి 52 గురువారాల పూజకు మనం చెల్లించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనము లౌకికపరమైనటువంటి పనుల్లో పడి బాబాను మర్చిపోతూ ఉంటాం. మనము మర్చిపోయినా సరే తాను మర్చిపోకుండా ఉండేలాగానే ప్రతి గురువారము కూడా మీ గోత్రనామాలతోటి పూజ జరిగేటువంటి ఏర్పాటును బాబా చేశారు. ఇప్పుడు మనము జనవరి 1వ వారంలో ఉన్నాం. వార్షికోత్సవము ఫిబ్రవరి 2వ వారంలో జరుగుతుంది. దాదాపు నెల రోజులు ఉంది కదా, నిదానంగా మనము పూజకు దక్షిణ పంపిద్దామని చెప్పి చాలామంది అనుకుంటారు. నేను ఎప్పుడూ చెప్పేటువంటిది ఏంటంటే, బాబాకు సంబంధించినటువంటి పనులో మనము ముందు వరుసలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం బ్యాక్ బెంచర్స్ కాకూడదు. మనం చూడండి, లౌకిక జీవితంలో అందరికంటే వెనుకాల, అంటే ఇప్పుడు సపోజు ఐఫోన్ ఒక సిరీస్ వచ్చిందనుకోండి, అది వచ్చిన 6 నెలలకు కొంటే మనకేమీ ఉత్సాహం ఉండదు. కాబట్టి లౌకిక జీవితంలో మనము కొత్త వాటిలోకి ప్రవేశించడానికి ఎంత ఉత్సాహాన్ని చూపెడతామో, బాబా మార్గంలో కూడా ఆయన కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వార్షికోత్సవం ఇంకా నెల రోజులు ఉంది కదా అనేటువంటి భావంతో ఉండకండి. ఎందుకంటే వార్షికోత్సవానికి కావలసినటువంటి కార్యక్రమాలతో పాటు ఈ 52 గురువారాల పూజలో పాల్గొన్నటువంటి వారికి అద్వితీయమైనటువంటి సాయి గురుకులం 3వ ఎడిషన్ పుస్తకాన్ని మీకు వరాల సాయి వార్షికోత్సవం సందర్భంగా ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి వరాల సాయిని అభిమానించేటువంటి వారు, వరాల సాయి అనుగ్రహాన్ని పొందినటువంటి వారు, వరాల సాయి అనుగ్రహాన్ని మరొకసారి పొందాలనుకుంటున్నటువంటి వారు, మీరందరూ కూడా 52 గురువారాల పూజలో త్వరగా మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి. అంతేకాదు, కొత్త సంవత్సరంలో మొదటి గురువారం మొదటి వారంలో బాబాకు సంబంధించినటువంటి ఈ సత్కార్యం ద్వారా మీ యొక్క పనులను ఆరంభించుకోండి. బాబాకు మొదటి దక్షిణ ఇస్తే, ఇప్పుడు మనం మొదటి వారంలో ఉన్నాం కాబట్టి కొత్త సంవత్సరం మొదటి వారంలో మనం వెచ్చించేటువంటి ధనము సత్కార్యానికి వెచ్చిస్తే, అందున బాబా సత్కార్యానికి వెచ్చిస్తే మనకు కూడా ఒక ఆత్మతృప్తి ఉంటుంది. కాబట్టి 52 గురువారాల పూజకు ఈ రోజు నుంచే మీరు అంకురార్పణ చేయండి. ఎక్కువ మంది ఈ గురువారం పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ముందు వరుసలో ఉండాలంటే ఈరోజు మీరు దక్షిణ సమర్పిస్తే బాబా వద్ద మనము ముందు వరుసలో ఉంటాం. గత ఏడాది ఎవరైతే 52 గురువారాల పూజలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మళ్ళీ పాల్గొనండి. ఎందుకంటే వరాల సాయి అనుగ్రహం దక్కకుండా ఎవరికీ ఉండదు, అందరికీ దక్కే ఉంటుంది. ఒకసారి దక్కింది కదా అని చెప్పి వదిలేయద్దు. అందుకు కృతజ్ఞతగా కూడా మీరు ఈ 52 గురువారాల పూజలో పాల్గొనండి. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కోరికలు ఇవన్నీ పక్కన పెడదాం. ఒక వ్యవస్థకు, ముఖ్యంగా బాబాకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను నిబద్ధతతో నిర్వహించేటువంటి వ్యవస్థకు మన వంతు సహకారం అందించాలనేటువంటిది మన ముందున్నటువంటి కర్తవ్యము, ధర్మము కూడా. ఆ ధర్మాన్ని, కర్తవ్యాన్ని ఈ వ్యవస్థ కోసం మనందరము కూడా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా ఈరోజు తప్పితే ఈ వారంలోపు ఎక్కువ మంది పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా ఉత్సాహం చూపెడితేనే మాకు కూడా వార్షికోత్సవం అద్భుతంగా నిర్వహించాలని, మీకు అందించేటువంటి సాయి గురుకులం 3వ ఎడిషను మరింత రసవత్తరంగా, రమ్యంగా మీకు అందించాలనేటువంటి ఉత్సాహము కలుగుతుంది. కాబట్టి మీరందరూ
ఇందులో పాల్గొనండి. ఈ రోజు నుంచే ప్రారంభించండి, ఈ క్షణం నుంచే ప్రారంభించండి. ఓం శ్రీ సాయిరామ్.